రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వెనుక కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో ఈటెల రాజేందర్ బాధ్యత కూడా అంతే ఉంది. కేసీఆర్ ఈటెల రాజేందర్ గుమ్మ బొరుసు అనేది అవునండి, నిజమే. నేను అంటున్నాను, నా గురించి మీకు స్పష్టంగా తెలుసు. నేనున్న కాలంలో ఎక్కడ కూడా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్బిఎం చట్టం లేదా రుణాలను పొందే పద్ధతి ఎక్కడ డిబేట్ కాలే. 5 సంవత్సరాలు ఇప్పటి వీళ్ళ లెక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సర్పంచ్ బిల్లు పాస్ కావాలంటే, ఎంపీటీసీ బిల్లు పాస్ కావాలంటే, చిన్న కాంట్రాక్టర్ బిల్లు పొందాలంటే ఇవాళ వాళ్ళకు ఎంట్రీ లేదు. వాళ్ళ బిల్లులు వస్తలేవు. ఆ డిపార్ట్మెంట్లో 10% ఇస్తే తప్ప నీ బిల్లు రావాలంటే 7 నుంచి 10% ఇస్తే తప్ప బిల్లులు రాని చరిత్రకు ఆజ్ఞలు వీలు. కేసీఆర్ గారికి సిస్టమ్ గాడి తప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ వీళ్ళకి మాత్రం 4 నెలల కాలంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో నాకు సంబంధాలు ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో అదే ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా అలానే ఉంటారు. ఒక పైన ఉన్నటువంటి ఆఫీసర్ తప్ప కిందంతా స్టాఫ్ పట్టి ఉంటారు. నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నేను ఈ మా సర్పంచ్కి బిల్లు ఇస్తావా, ఈ ఎంపీడీసీకి బిల్లు ఇస్తావా అని చెప్పి నేను ఫోన్ చేస్తే మా చేతుల్లో ఏమీ లేదు సార్, అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలని పరిస్థితి వచ్చింది. అంటే కమిషన్ ఇస్తే తప్ప 7 నుంచి 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు దాని దౌర్భాగ్య పరిస్థితి చేశాం. నేను అంటున్నా, ఇవాళ అప్పులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెచ్చాం తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే ప్రసక్తి లేదు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు 3.5 ఎలిజిబిలిటీ ఇచ్చిండు, తెలంగాణ కూడా ఇచ్చిండు. రెండవది, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను చూసిన పక్క పొంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడగాలి, మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసారు కేసీఆర్ దగ్గర అంటే చెప్తారు. ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖమ్మం నాగేశ్వరరావు గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, అదే కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈయన కూడా ఉన్నాడు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దగ్గర ఎట్లా పనిచేస్తారు మంత్రులకు ఉండేటువంటి పరిమితులు ఏముంటాయో వాళ్ళు అడిగితే చెప్తారు. నేను ఇలా అంటున్నా, వీళ్ళు ఎవరైతే 9 ఉన్నారో ఈ 9 గుండెల మీద చేసుకొని చెప్పవచ్చు. అంతో ఇంతో ఇది తప్పు ఇది ఉప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి ఈటల. గుర్తుపెట్టుకో, ఈటల ఎందుకు ఇలా కన్నెర చేయబడ్డాడు, ఈటల ఎందుకు గంటేయబడ్డాడు, ఈటల ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు. ఈటల ఒకటే దానికి దూరమైపోయాడు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు మాట్లాడిండు, వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతికి వచ్చింది. కొరకరాని పోయేగాయండి కదా, గదికే కదా. వాళ్ళని అడగమని చెప్పడం అంతవరకు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 9 మంత్రులు ఇప్పుడు ఉన్నట్టుంది, 4-5 ఉన్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మీకు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళని అడగమని చెప్పండి. ఇంకోటి కూడా మాట చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ అంటే ఈ సందర్భంగా మీకు తెలవాలి కూడా చెప్తున్నాను. ఒకటి, హౌసింగ్ పాలసీ మీద ఒక కమిటీ వేసాను. పాలసీ మీద కమిటీ వేసాం. మేము స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని నేనున్న, కడియం శ్రీహరి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇట్లా 5 ఉన్నారు. మేము స్టడీ చేస్తూనే ఉన్నాం. హౌసింగ్ దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నాం. మా రిపోర్ట్ రాకముందే డిక్లేర్ చేసి పాలసీ డిక్లేర్ చేసి అప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు, ఇదే తుమ్మల నాగేశ్వరం నొచ్చుకున్నారు. అరే, మంత్రివర్గ కమిటీ అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాని రిపోర్టు హనర్ చేయాల్సి అక్కడ ఉంటుంది. ఏమైనా సూచన సలహాలు మారితే కానీ రిపోర్టు రాకముందే ఇచ్చినట్టే అంటే మంత్రులకు దొరికిన గౌరవం అంత గొప్పది. అందువల్ల ఈయన పట్టుకొని ఆయన ఆర్డర్లో మాట్లాడే మాటలు కాదని గుర్తుపెట్టుకోండి.